ఇప్పుడు ఒక చిన్న ట్రిప్ వేసుకోవాలనుకోండి, వెకేషన్కి వెళ్ళాలి అంటే 10 రోజుల నుంచి అందరూ చెక్ చేస్తారు అక్కడ ఏముంటాయి, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, ఎటువంటి బట్టలు వేసుకెళ్ళాలి, కరెక్ట్. ఆ క్లైమేట్ ఎలా ఉంటుంది, దానికి ఎలా మనం ఉండాలి, ఇంత ప్లానింగ్ చేస్తారు. లైఫ్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ పర్చేస్ దట్ ఎనీబడి డస్ ఈజ్ హోమ్. ఈవెన్ మోస్ట్ ల్యాండ్ కూడా. ఎక్స్పెన్సివ్ టికెట్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. కానీ దానిలో మాత్రము పబ్లిక్ చేసే గ్రౌండ్ వర్క్ మాత్రం చాలా నెగ్లిజిబుల్. తక్కువ తక్కువ. దే గివ్ లీస్ట్ ఇంపార్టెన్స్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ డూయింగ్, వాట్ ప్రాపర్టీ దే ఆర్ బయింగ్, వేర్ దే ఆర్ బయింగ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దేర్ నీడ్. ఆ నీడ్స్కి ఈ ప్రాపర్టీ, ఈ ప్రోడక్ట్ మ్యాచ్ అవుతుందా అనేది చేయడంలో చాలామంది దే ఫెయిల్ టు డూ ఇట్. అవును అవును. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డిపెండ్ ఆన్ రెఫరెన్సెస్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేశారు కదా ఆ గ్రౌండ్ వర్క్ ఏదో, దాని మీద మనము డెసిషన్ తీసుకుందాం. ఎంత రాంగ్ చూడండి అది. అవును అవును. ఐ థింక్ మ్యారేజ్ అనేది ఎంతైతే చాలా ఆలోచించి తీసుకోవాల్సిన డెసిషనో, అలానే అది ఒకటి పర్సనల్ అనుకోండి పోనీ. సో వెన్ ది పర్చేజెస్ దట్ యూ డూ, దానిలో దిస్ ఇస్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ పర్చేజ్ వన్ డస్ ఇన్ లైఫ్ అండ్ నాట్ ఎవ్రీ డే యూ డూ. సో దానికి చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి వాళ్ళు. వెనక దాని గురించి రీసెర్చ్ చేయడము, దాని గురించి అన్నీ చేసేసి దెన్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళ వాటిని మ్యాచ్ చేసుకుంటే కనుక ఏమవుతుందంటే ఇండస్ట్రీకి కూడా మంచిది.